24 मई 2021 बाबा के साकार मधुर महावाक्य। मीठे बच्चे तुमने रावण की मत पर बाप की ग्लानि की तो भारत कौड़ी तुल्य बना। रावण की मत पर बाप की ग्लानि की तो भारत कौड़ी तुल्य बना। अब उसे पहचान कर याद करो तो धनवान बन जाएंगे। अब उसे यानी बाबा को पहचान कर याद करो तो धनवान बन जाएंगे। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు మీరు రావణాసుడి యొక్క మతం పైన నడుచుకొని బాబా యొక్క నిందని చేస్తూ వచ్చారు కాబట్టి భారతదేశం ఎలా అయిపోయింది, గవ్వ సమానంగా తయారైపోయింది. మరి ఇప్పుడు ఆ తండ్రిని గుర్తించి బాబాని గుర్తు చేసినట్లయితే ధనవంతులుగా తయారవుతారు. अब उसे पहचान कर याद करो तो धनवान बन जाएंगे. పరమాత్మని గుర్తించి బాబాను గుర్తు చేస్తే ధనవంతులుగా అవుతారు. प्रश्न, सीढ़ी के चित्र में कौन सा वंडरफुल राज समाया हुआ है? 84 జన్మల మెట్ల చిత్రంలో ఎటువంటి అద్భుతమైన రహస్యము సమాయించబడి ఉంది? 84 జన్మల చిత్రంలో ఎలాంటి అద్భుతమైన రహస్యము సమాయించబడి ఉంది? उत्तर, आधा कल्प है भक्ति की डांस और आधा कल्प है ज्ञान की डांस. जब भक्ति की डांस होती है तो ज्ञान की नहीं और जब ज्ञान की होती तो भक्ति की नहीं. అర్ధకల్పం సగభాగము భక్తి యొక్క డాన్స్ ఉంటుంది, సగభాగము జ్ఞానం యొక్క డాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే భక్తి యొక్క డాన్స్ అనేది ఉంటుందో అప్పుడు జ్ఞానం ఉండదు, ఎప్పుడైతే జ్ఞానం ఉంటుందో అప్పుడు భక్తి అనేది ఉండదు. आधा कल्प रावण की प्रारब्ध चलती और आधा कल्प तुम बच्चे प्रारब्ध भोगते हो, यह गुह्य राज सीढ़ी के चित्र में समाया हुआ है. సగభాగము రావణాసుడి ప్రారబ్ధం అదే అనుభవిస్తాము, సగభాగము పిల్లలు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. మరి గుహ్య రహస్యము మెట్ల చిత్రంలో సమాయించబడి ఉంది. आज का गीत है ओम नमो शिवाय. ओम नमः शिवाय. क्या गाते हैं? ओम नमः शिवाय. ओम नमः शिवाय का मतलब क्या है? ओम यानी अहम आत्मा नमः शिवाय, परमात्मा शिव बाबा को नमन करती है. ओम शांति అంటే ఓం నమ శివాయ అని పాడుతూ ఉంటారు కానీ పాడే వాళ్ళకి దాని అర్థం తెలియదు. ఓం నమ శివాయ అంటే నేను ఆత్మ నా తండ్రి అయినటువంటి పరమాత్మ శివ బాబాకి నమస్కరిస్తున్నాను కదా. ఓం నమ శివాయ అంటే अच्छा ओम शांति. बाप बैठ समझाते हैं भक्ति मार्ग में बहुत ही भक्ति की डांस की, ज्ञान की डांस. भक्ति में ज्ञान की डांस होती क्या? ज्ञान की डांस नहीं की. బాబా అర్థం చేస్తారు భక్తి మార్గంలో ఏం చేస్తారు, భక్తి యొక్క డాన్స్ చాలా చేస్తూ ఉంటారు కానీ భక్తి మార్గంలో జ్ఞానం యొక్క డాన్స్ అనేది చేయరు అంటున్నారు బాబా. तो बाबा कहते भक्ति की डांस जब होती है तो ज्ञान की नहीं, जब ज्ञान की होती है तो भक्ति की नहीं, क्योंकि भक्ति की डांस उतरती कला में ले जाती है. सत्युग त्रेता में भक्ति होती नहीं, भक्ति शुरू होती है द्वापर से. जब भक्ति शुरू होती है तो ज्ञान की प्रारब्ध पूरी हो जाती है, फिर उतरती कला होती है. బాబా ఏం చెప్తున్నారు, భక్తి యొక్క డాన్స్ ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు జ్ఞానం ఉండదు కదా. భక్తి సంస్కారాలు భక్తి పాత్ర ఉన్నప్పుడు మనం జ్ఞానం అనేది అసలు ఉండనే ఉండదు, ఎందుకంటే జ్ఞానం బాబా వచ్చి చెప్పినంత వరకు మనకు తెలియదు కాబట్టి. ఎప్పుడైతే జ్ఞానం ఉంటున్నప్పుడు భక్తి ఉండదు, ఎందుకంటే భక్తి యొక్క డాన్స్ ఏంటి దిగజారే కళ అంటున్నారు బాబా కదా, డిగ్రేడేషన్ అన్నమాట. కిందకి భక్తి చేస్తూ చేస్తే ఎన్ని జపాలు తపాలు దాన పుణ్యాలు ఇవన్నీ చేస్తూ కూడా ఏమైపోయింది కిందకే దిగజారుతూ వచ్చాం కానీ మనము పైకి ఎక్కమన్నమాట. అందుకే బాబా అంటున్నారు భక్తి యొక్క డాన్స్ లో దిగజారే కళలోకి వెళ్ళిపోతారు. సత్యుగ త్రేతాలో భక్తి అనేది ఉండదు,
భక్తి ఎక్కడి నుంచి మొదలవుతుంది మరి? कब से भक्ति शुरू होती है? ये त्रेता में भक्ति होती नहीं, और भक्ति कब से शुरू होता है? द्वापर युग से। द्वापर युग నుంచి భక్తి మొదలవుతుంది। जब भक्ति शुरू होती है तो ज्ञान की प्रारब्ध पूरी हो जाती है, फिर उतरती कला होती है। ఎప్పుడైతే భక్తి మొదలవుతుందో అప్పుడేమవుతుంది? జ్ఞానం యొక్క ప్రారబ్ధం అంటే సత్యోత్తర త్రేతాయుగం యొక్క వారసత్వం అనేది సమాప్తమైపోతుంది। తర్వాత కిందకి దిగజారి కళలోకి వచ్చేస్తారు। कैसे उतरते हैं सो बाप बैठ समझाते हैं, मैं कल्प कल्प आकर बच्चों को कहता हूँ, तुम बच्चों ने हमारी बहुत ही ग्लानि कर दी है। जब जब भारत में सादी सनातन देव देवता धर्म की बहुत ग्लानि होती है तब मैं आता हूँ। మరి బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ? భక్తి మొదలైనప్పుడు జ్ఞాన ప్రారంధము పూర్తయిపోతుంది, అంటే దిగజారి కళలోకి వస్తారు। ఎప్పుడెప్పుడైతే ఎలా మీరు దిగజారంత బాబా అర్థం చేస్తున్నారు, కళను నేనే వచ్చి పిల్లలకి చెప్తాను, పిల్లలందరూ నా యొక్క చాలా నిందని చేస్తూ వచ్చారు। कैसे कैसे बाबा की ग्लानि करते आए, याद है? గుర్తుందా? బాబాని ఎలా మనం నిందిస్తూ వచ్చాము, ఏమంటూ వచ్చాము? అన్ని చోట్ల ఉన్నాడు, సర్వత్రా వ్యాపించున్నారు, పరమాత్మకు సర్వవ్యాపి కేదైతే। ఇంకా ఇంకేం చెప్తూ వచ్చారు? పిల్లిలో కుక్కలో ఉన్నాడు, అణు అణు కణకణంలో ఉంటాడు పరమాత్మ। ఇంకేమంటారు? నామ రూపానికి అతీతుడు అని చెప్తారు। ఏక ప్రకార से कहते अखंड ज्योति स्वरूप है, और एक प्रकार से कहते उनका अपना नाम रूप ही नहीं है। గాయం करते रहते हैं, రకరకాలుగా అన్నమాట కదా, ఒకదానికొకటి అసలు పొంతనే ఉండదు। మహిమ చేస్తారు, నింద చేస్తారు, మహిమకి నిందకి అసలు తేడానే ఉండదు అన్నమాట అసలు। మరి బాబా అంటున్నారు, నాదెంత పిల్లలు నన్ను ఎంతగా గ్లాని చేస్తూ వచ్చారు। जब जब भारत में सादी सनातन देव देवता धर्म की बहुत ग्लानि होती है तब मैं आता। మరి ఎప్పుడైతే భారతదేశంలో సనాతన దేవత ధర్మం చాలా నింద చేయబడుతుందో అప్పుడే నేను వస్తాను అంటున్నారు। గ్లాని కిస్కో కహా జాతా హే వహ్ భీ సమझाते हैं। నింద అని దేన్ని అంటారు అది కూడా బాబా అర్థం చేయిస్తున్నారు। बाप कहते हैं मैं भिखारी नरकवासी भारत को आकर कल्प कल्प स्वर्गवासी बनाता हूँ। బాబా వచ్చి భికారి నరకవాసి భారతదేశాన్ని ఏం చేస్తారు? కల్పకల్పము స్వర్గవాసులుగా తయారు చేస్తారు। तो मेरी ग्लानि आसुरी मत पर करने के कारण कितने कंगाल बन गए हो। राम राज्य था, अभी है रावण राज्य, जिसको हार और जीत दिन और रात कहा जाता है। అంటే బాబా యొక్క నిందని చేస్తూ ఆసురి మతం పైన ఉన్న కారణంగా చూడండి మీరు ఎంత కంగాలుగా ఏమీ లేని వారిగా అయిపోయారు। రామరాజ్యం ఉండేది, ఇప్పుడైతే రావణ రాజ్యము। దీన్ని గెలుపు ఓటమి యొక్క ఆట, రాత్రి పగలు అని చెప్పేసి చెప్తాను। अब विचार करो मैं कब आऊं, जिन्हों को राज्य दिया वही राज्य गवा बैठे हैं। మరి బాబా అంటున్నారనమాట, మీరే ఆలోచించండి నేను ఎప్పుడు రావాలి। నేను ఏ పిల్లలకైతే రాజ్యాన్ని ఇచ్చానో ఆ పిల్లలు ఏం చేశారు? రాజ్యాన్ని పోగొట్టుకున్నారు। हिसाब किताब तो सारा समझाया ही है, मैं आकर वर्षा देता हूँ, फिर रावण आकर तुमको क्या करते हैं। రాజ్యం తీసేసుకున్నాడు। ఏం చెప్తున్నారు? లెక్కలు అనమాట, లెక్కాచారాలన్నీ కూడా బాబా చెప్తున్నారు అనమాట। నేను వచ్చి మీకు వారపాన్ని ఇస్తాను, కానీ రావణాసుడు ఏం చేస్తారు? మీకు శాపితం కదా, శాపం ఇచ్చేస్తారు అనమాట, శపించేస్తారు। तो रावण आकर तुमको शापित करते हैं, भारत को खास दुनिया को आप। అది కూడా ప్రత్యేకంగా భారతదేశానికి మొత్తం ప్రపంచం అంతటికి రావణాసుడు ఏం చేస్తారు? శాపాన్ని ఇచ్చేస్తారు అంటున్నారు। तो भारत की महिमा का भी किसी को पता नहीं है। पहले पहले भारत ही था, कब था, कैसे था, कौन राज करते थे, किसी को भी कुछ भी पता नहीं है। మొట్టమొదటి అన్నిటికన్నా మహిమ అనేది భారతదేశంలో ఉంటుంది అంటున్నారు। ఎందుకంటే భారతదేశం ఎప్పుడు ఉండేది, ఎలా ఉండేది
అప్పుడు ఎవరు రాజ్యం చేసేవారు, ఎవరికి తెలియదు అంటున్నారు. कुछ भी समझते नहीं है, जो देवता थे शक्ल मनुष्य की, सीरत देवताओं की थी। अब सूरत बल मनुष्य की है, सीरत आसुरी है। जिसको समझाते हैं वह समझते नहीं है, क्योंकि पारलौकिक बाप को ही नहीं जानते। మరి బాబా అంటున్నారు, ఎవరైతే దేవతలుగా ఉండేవారు అంటే ముఖం మళ్ళీ ఎలా ఉంటుంది, దేవతలే కానీ ముఖం అయితే మనుషుల ముఖమే ఉంటుంది. అంటే ఫేసెస్ అని మనుషులవే ఉంటాయి కానీ లక్షణాలు మాత్రం దేవతలు ఉంటాయి. ఇప్పుడు మరి ఎవరి యొక్క ముఖ కవళికలు మనుషులు ఉన్నాయి కానీ అందరివి ఇప్పుడు ఎలా ఉన్నాయి లక్షణాలు, ఒకప్పుడు దేవతా లక్షణాలు ఉండేవి కాబట్టి దేవతలు అనేవారు. ఇప్పుడు మనుషుల యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయంట, ఆసురిలాగా ఉన్నాయి. మరి వారికే బాబా అర్థం చేయిస్తున్నారు కానీ వారు అర్థం చేసుకోరు. ఎందుకు ఎందుకంటే పారలౌకిక తండ్రి గురించి ఎవరికి కూడా తెలియదు కాబట్టి. जिसका शक्ल मनुष्य जैसा है लेकिन सूरत आसुरों के जैसा है, दोनों को आकर के परमात्मा समझाते लेकिन समझते नहीं। कारण क्या है, पारलौकिक बाप को नहीं जानते और ही बैठ ग्लानी करते हैं। बाप की ग्लानी करते करते बिल्कुल ही कौड़ी तुल्य बन गए हैं। ఇంకా ఇంకా కూర్చుని ఏం చేస్తారు, ఇంకా నిందిస్తూ ఉంటారన్నమాట, గాలి చేతే. మరి బాబా ఇంకా నిందని చేస్తూ చేస్తూ చూడండి పూర్తిగా గవ్వ సమానంగా అయిపోయారు, అసలు ఏమీ లేని వారిగా అయిపోయారు. तो भारत का डाउनफॉल हो गया है, ऐसी हालत जब होती है बाप कहते हैं तब मैं आता हूँ। पूरा डिग्रेडेशन కిందగా పూర్తిగా దిగజారిపోయి డౌన్ ఫాల్ అయిపోయిన సమయంలో అప్పుడు బాబా వస్తారనమాట మనందరినీ మళ్ళీ పైకి తీసుకెళ్ళడానికి. तो बाप कहते अभी तुम बच्चों को सबको समझा रहा हूँ, कल पहले भी ऐसे ही समझाया था। यह दैवी संप्रदाय की स्थापना हो रही है, मनुष्य से देवता बन रहे हैं। బాబా అంటున్నారు ఇక్కడ కల్ప క్రితం మాదిరిగానే నేను అర్థం చేయిస్తున్నాను, సముఖంగా వచ్చి దైవీ సాంప్రదాయం స్థాపన అనేది జరుగుతుంది, మనిషి నుండి దేవతలుగా తయారవుతున్నారు. मनुष्यों को यह पता ही नहीं है कि बाप कब आते हैं, सत्युग त्रेता में तुम बड़ी खुशी में प्रारब्ध भोगते हो। మనుషులకి ఇది కూడా తెలియదు పరమాత్మ తండ్రి ఎప్పుడు వస్తారు. మరి సత్యుగ త్రేతాలో మీరే చాలా సంతోషంగా ప్రారబ్ధాన్ని అంటే ప్రాప్తిని అనుభవం చేసుకుంటారు. फिर द्वापर से रावण का श्राप पाते पाते बिल्कुल ही खत्म हो जाते। సత్యత్రేతలో మంచి ప్రారంభం అనుభవిస్తారు, సుఖము సంతోషము సంతృప్తి అన్నీ ఉంటాయి. మళ్ళీ ద్వాపరయుగం నుంచి పూర్తిగా ఏమైపోతారు, రావణాసుర మతం పైన రావణాసుర శాపాన్ని పొందిన కారణంగా పూర్తిగా సమాప్తం అయిపోతుంది అదంతా. जैसे देवताएं प्रारब्ध भोगते भोगते त्रेता के अंत में खत्म हो जाते हैं, फिर रावण की आसुरी प्रारब्ध शुरू होती है। దేవతలు ఏం చేస్తారు, వారి యొక్క ప్రారంధాన్ని సుఖం యొక్క ప్రారంధాన్ని అనుభవిస్తూ అనుభవిస్తూ అంత త్రేత లాస్ట్ వచ్చే వరకు సమాప్తం అయిపోతుంది. మళ్ళీ ఆసురి ప్రారంధం మొదలవుతుంది. భక్తి भी पहले अव्यभिचारी होती है, फिर व्यभिचारी होती है। अव्यभिचारी అంటే ఒకే ఒక పరమాత్మ స్మృతి, పరమాత్మ పూజ చేసేవారు. తర్వాత అది కూడా ఏమవుతుంది, అవ్యభిచారి అంటే అనేకత అన్నమాట, అనేకుల యొక్క భక్తి అనేది మొదలైపోతుంది. सीढ़ी ठीक बनी हुई है, हर एक चीज सतो प्रधान सतो रजो तमो बनती है। అంటే చిత్రం ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఉంది, చిత్రము చాలా యాక్యురేట్ గా తయారు చేయబడింది, అందులో ఉందన్నమాట. ప్రతి ఒక్కటి కూడా అర్థం చేయించడం జరుగుతుంది. మరి ఎలాగా సతో ప్రధాన్ సతో రజో తమోలోకి ప్రతి వస్తువు కూడా వస్తుంది అంటే ఒక్కొక్కటి మలినాలు చేరుకుంటూ చేరుకుంటూ అలాగా దిగజారిపోతారు. तो बच्चों को समझाया तो बहुत अच्छी रीति जाता है, परंतु धारणा कम होती है। బాబా అర్థం చేయించడంలో ఏది పొరపాటు చేయరు, చాలా చక్కగా అర్థం చేయిస్తారు, కానీ పరంతు ధారణ కం होती है। అందరూ ఒకలా ధారణ చేసుకోరు కదా, నెంబర్ బార్ పురుషార్థ అంటారు బాబా. ధారణ సరిగ్గా అవ్వదు కొంతమందికి. कोई में तो समझाने का बिल्कुल अक्ल ही नहीं है,
బాబా ఏమంటారు, కొంతమందికి అసలు అర్థం చేయించే తెలివే లేదంటున్నారు బాబా. ఎలా అర్థం చేయించాలి వేరే వాళ్ళకి అంత తెలివి కూడా లేదంటున్నారు. कोई अच्छे अनुभवी है जिनकी धारणा बड़ी अच्छी होती है। नंबरवार तो होते हैं ना, స్టూడెంట్స్ ఏక్ సమాన్ నహీ హోతే. కొంతమంది చాలా మంచి అనుభవి పిల్లలు ఉంటారు, వాళ్ళకి ధారణ కూడా చాలా చక్కగా జరుగుతుంది. నంబర్ వార్ గా అయితే ఉంటారు, స్టూడెంట్స్ అందరూ ఒకే మాదిరిగా ఉండరు అంటున్నారు. कुछ न कुछ नंबर जरूर रखेंगे, कोई को भी समझाना है बहुत सहज है। बाप कहते हैं मुझे याद करो, सिंपल वर्ड्स में सिंपल तरीके से बोलना है, परमात्मा को याद करो बस. ఎవరికైనా అర్థం చేయించండి సింపుల్ మెథడ్ లో. ఏంటి, ఒక్క తండ్రిని మాత్రము గుర్తు చేయండి. बाप कहते मुझे याद करो, मैं तुम्हारा बेहद का बाप, सृष्टि का रचयिता हूँ, मुझे याद करने से तुमको बेहद का वर्षा मिलेगा. మరి అనంతమైన తండ్రి చెప్తున్నారు, నేను మీకు తండ్రిని, సృష్టి యొక్క రచయితని, నన్ను గుర్తు చేస్తే మీకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. याद से ही खाद निकलेगी, सिर्फ यह समझाओ कि तुम भारतवासी सतयुग में सतो प्रधान थे, अभी कलयुग में तमो प्रधान बने हो. మరి బాబాను గుర్తు చేస్తేనే మీకు వారసత్వం లభిస్తుంది అంటున్నారు బాబా. కేవలం ఈ ఒక్క విషయం అర్థం చేయించండి. ఏంటి, సత్యుగంలో ఎలా ఉండేవారు మీరు, సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు కలియుగంలో తమో ప్రధానంగా అయిపోయారు. అంటే ఆత్మలోనే వికారాల మలినాలు అనేవి చేస్తూ ఉంటాయి. పవిత్ర होने बिगर कोई वहां जा नहीं सकते, नई दुनिया में है ही सतो प्रधान, कपड़ा नया है तो कहेंगे सतो प्रधान, फिर पुराना तमो प्रधान हो जाता है. బాబా ఏమంటున్నారు, కొత్త ప్రపంచంలో అందరూ సతో ప్రధానంగా ఉంటారు. అంటే మన వస్త్రం, ఈ శరీరం అనేది ఎలా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది కదా. అక్కడ సతో ప్రధానంగా ఉంటారు. మరి తర్వాత పాతగా అయిపోతుంది అనమాట. అవి సబ్కా కపడా పట్టనే లాయక్ హై. ఇప్పుడైతే ఎలా ఉంది, శిథిలావస్థ అన్నమాట, పూర్తిగా ఇంకా చిరిగిపోయే యోగ్యంగా ఉంది. బాగా చూడండి, బట్టలు చీకిపోతాయి అనుకోండి, దృష్టిలో ముట్టుకుంటే చాలా చిరిగిపోతాయి. ఇప్పుడు పరిస్థితి అలా ఉందన్నమాట. మన శరీరం కూడా అంత శిథిలావస్థకి చేరుకున్నది. అందుకనే कितने सारे बीमारियां है, कितने सारे ये सब कुछ क्यों है, क्योंकि हमारे अंदर ताकत नहीं है, ना तन की ताकत है, ना मन की ताकत है, ना किसी चीज की ताकत है. तो बाबा कहते हैं हम सबका कपड़ा फटने लायक है, सब जड़ जड़ीभूत अवस्था को पाए हुए हैं. అందరూ శిథిలావస్థకి చేరుకొని ఉన్నారు. जो विश्व के मालिक थे वही बिल्कुल गरीब बने हैं, फिर उनको ही साहूकार बनना है. ఎవరైతే విశ్వానికి యజమానిగా ఉండేవారో వారే పూర్తిగా పేదవారిగా అయిపోయారు. మరి వారే వచ్చే సాహుకారులుగా కావాలి. इन बातों को मनुष्य नहीं जानते, भारत स्वर्ग था, इन लक्ष्मी नारायण का राज्य था, और सब धर्म वाले तो बाद में आए ही. बाप तुमको रियल बात बैठ समझाते हैं. ఈ విషయాలు మనుషులకు తెలియదు అనమాట. భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది, ఇంకా వేరే ధర్మాలన్నీ కూడా తర్వాత వస్తాయి అని. బాబా మీకు రియల్ విషయాలు, సత్యమైన విషయాలని బాబా మనకి అర్థం చేయిస్తానంటున్నారు. గీత కా देखो कितना मान है, पढ़ते पढ़ते बिल्कुल ही नीचे गिर गए, तब पुकारते हैं हे पतित पावन आओ हम भ्रष्टाचारी बन गए. మామూలుగా అయితే భగవద్గీతకి ఎంత గౌరవ మర్యాదలు ఇస్తారు, కానీ ఏమైంది, దాన్ని చదువుతూ చదువుతూ కూడా కిందకే దిగజారుతూ వచ్చారు. అందుకని ఇప్పుడు పూర్తిగా దిగజారిపోయినప్పుడు అప్పుడు మళ్ళీ ఓ పతి పావన రండి అని చెప్పేసి తెలుస్తూ ఉంటారు. మేము భ్రష్టాచారులుగా అయిపోయాము అని చెప్పేసి. सदगति तो भगवान ही दे सकते हैं, बाकी शास्त्रों में तो सभी भक्ति मार्ग तुम्हारी बुद्धि में बैठा हुआ है, हम बाबा के ज्ञान से देवता बनते हैं. మరి బాబా అంటున్నారు, శాస్త్రాలంతా భక్తి మార్గానికి సంబంధించిన జ్ఞానం మీ బుద్ధిలో కూర్చుని ఉంది. మనం బాబా యొక్క జ్ఞానంతోనే దేవతలుగా తయారవుతున్నాం. अब सारी दुनिया से वैराग्य है बस. జ్ఞానము, భక్తి, వైరాగ్యం కదా. జ్ఞానం దొరికిన తర్వాత ఏమవుతుంది, భక్తితో, ప్రపంచంతో, ఎందుకంటే మనం అనంతమైన వైరాగ్యం. एक तो हद का वैराग्य है, दूसरा बेहद का वैराग्य, बेहद के वैराग्य.
इसलिए ज्ञान मिल गया, इसलिए सारी दुनिया से हमारा वैराग्य, डिटैचमेंट है। सन्यासी भी भक्ति करते हैं, गंगा स्नान आदि करते हैं ना। भक्ति भी सतो प्रधान, फिर सतो रजो तमो होती है। ये भी ऐसे आधा कल्प दिन आधा कल्प रात गाई जाती है। మరి సన్యాసులు కూడా భక్తి చేస్తారు, వాళ్ళు కూడా గంగా స్నానాలు అవి చేస్తారు. భక్తి సతో ప్రధానం నుండి తర్వాత రజో తమోలోకి వచ్చేస్తుంది. అలాగే ప్రతిదీ అన్నమాట. మరి ఇక్కడ సగభాగము పగలుంటే సగభాగము రాత్రి ఏం చెప్తారు? ब्रह्मा के साथ जरूर ब्राह्मणों का भी होगा, यानी ब्रह्मा की रात ब्रह्मा का दिन, या ना, यानी ब्रह्मा की रात ब्राह्मणों की रात, ब्रह्मा का दिन ब्राह्मणों का दिन. కదా బ్రహ్మతో పాటు బ్రాహ్మణులు కూడా పగలు రాత్రి అనేది ఉంటుంది. तो अभी दिन में जाते हो भक्ति की रात पूरी होती है. भक्ति में तो बहुत दुख है, उनको रात कहा जाता है. మరి మీరు ఇప్పుడు పగల్లోకి వెళ్తున్నారు, భక్తి యొక్క రాత్రి పూర్తయిపోతుంది. భక్తిలో చాలా దుఃఖం ఉంటుంది, అందుకని ఏమంటారు దాన్ని రాత్రి అని చెప్తారు. रात में दुख होता है क्योंकि अंधेरा होता है, तो कुछ समझ में नहीं आता. कभी कभी टक्कर खाते हैं, ठोकर खाते हैं, तो दुख दर्द होता है. अंधेरे में धक्के खाते रहते हैं भगवान से मिलने के लिए. भक्ति मार्ग में सदगति देने वाला कोई होता नहीं है. అంటే చీకట్లో మోసపోతూ ఉంటాం, భగవంతుని కలుసుకోవడానికి ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటాం. మరి భక్తి మార్గంలో సద్గతినిచ్చేది ఎవరు ఉండరు, మీరు తప్ప. సో తుమ్హారే సివాయ్ కోయి భీ యథార్థ రీతి భగవాన్ కో నహీ జాతే. కదా బాబా మన పిల్లలకు వచ్చి అర్థం చేస్తారు కాబట్టి మనం పిల్లలం బాబాని యథార్థంగా తెలుసుకుంటాం. మరి ఇంకెవ్వరికి యథార్థమైన జ్ఞానం లేదు. आत्मा भी बिंदी परमात्मा भी बिंदी है, यह बात कोई भी समझ ना सके. ఎందుకు? ఎందుకంటే ఆత్మ బిందు స్వరూపం పరమాత్మ బిందు స్వరూపుడు అనే విషయాలు ఎవరు అర్థం చేసుకోలేరు. परमात्मा ही स्वयं आकर ब्रह्मा तन से समझाते हैं. उन्होंने फिर भगीरथ बैल के रूप में दिखाया है. ఇక్కడ పరమాత్ముడే స్వయంగా వచ్చి ఏం చేస్తున్నారు, బ్రహ్మ తను ద్వారా అర్థం చేయిస్తున్నారు. అక్కడ మళ్ళీ ఏం చూపిస్తారు, భగీరథుడు అంటే ఏం చూపిస్తారు, మనిషి శరీరం కూడా కాదనమాట, ఎద్దు శరీరంలోకి వచ్చారు, ఎద్దు రూపంలో చూపిస్తారనమాట. अब बैल की तो बात ही नहीं है, बाप सब बातें अच्छी रीति समझाते हैं, परंतु किसी की बुद्धि में पूरी रीति बैठता ही नहीं है. నిజంగా ఎద్దు పైన వచ్చి కూర్చుంటాను, మనిషి శరీరంలోకి వచ్చి మనుషుల భాషలో చెప్తుంటేనే మనుషులకు అర్థం కావట్లేదు. ఇంకా జంతువుల శరీరంలోకి వచ్చి చెప్తే వాళ్ళ భాష మనకి ఏమర్థమవుతుంది చెప్పండి. బేల్ అంటే నందిగడ్ కదా, బ్రహ్మ బాబా, బాబాకే బచ్చాంశ బ్రహ్మ కుమార్ కుమార్య. కానీ దాని అర్థం కూడా ఎవరికి అర్థం కాదు. बाप बैठ समझाते हैं, बच्चे मैं तुम आत्माओं का बाप हूँ, तुम मुझे याद करो और वर्षे को याद करो, तो तुम्हारे विकर्म विनाश होंगे. మరి బాబా ఏం అర్థం చేస్తున్నారు, పిల్లలు నేను మీ ఆత్మలందరికీ తండ్రిని, మీరు నన్ను గుర్తు చేసినట్లయితే, వారసత్వాన్ని గుర్తు చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. फिर भी कहते हो भूल जाते हैं, वाह ऐसे साजन व बाप को भूलना चाहिए. अभी आप ही उत्तर दो. ऐसा बाबा जो 21 जन्मों के लिए हमको सुख शांति का वर्षा देता है, ऐसा सलोना साजन ऐसे बाप को भूलना चाहिए. మరి ఇన్ని విషయాలు బాబా ఎంత చక్కగా అర్థం చేయించినా మళ్ళీ ఏమంటారంటే, బాబా మేము మర్చిపోతాము అని చెప్తారంట. బాబా అంటారు, అద్భుతం చూడండి, వాహ్ ఇలాంటి ప్రీతముని తండ్రిని మర్చిపోవాలా మరి. స్త్రీ పతి కో అథవా బచ్చే కభీ బాప్ కో భూల్తే హై క్యా. అక్కలు ఉంటారనుకోండి, మాతలు వాళ్ళ హస్బెండ్స్ ని, పతిని లేదా పిల్లలు తండ్రిని ఎప్పుడైనా మర్చిపోతారా. యహా తుమ్ క్యూ భూల్తే హో, कहते भी हो बाबा आप हमको स्वर्ग का मालिक बना रहे हैं, फिर भी भूल जाता हूँ. बाप कहते हैं याद नहीं करेंगे तो अंदर जो कट छड़ी है वह कैसे निकलेगी. మరి బాబా అంటారు, ఇక్కడైతే బాబా మీరు మాకు స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారు, అయినా మేము మిమ్మల్ని మర్చిపోతాము అని చెప్తారు. బాబా అంటున్నారు, బాబాని గుర్తు చేయకపోతే మీ ఆత్మలో ఏదైతే వికారాల తుప్పు పట్టుకుని ఉందో అది ఎలా వదులుతుంది.
मुख्य बात है ही याद की अपना कोई दूसरे धर्म से ताल्लुक नहीं है. మెయిన్ ఫోకస్ అంతా ఒకటే, బాబాని గుర్తు చేయాలంతే. ఇంకా వేరే ధర్మాల వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎన్ని రోజులు ఉంటారు, ఏం చేస్తారు, ఏ ధర్మంతో మనకు సంబంధం లేదు అంటున్నారు. दूसरे धर्मों के कारनामे में नहीं पड़ना है. फलाना कब आया, फिर उनकी वृद्धि कितना हुआ, कितने लोग थे. कई लोगों को बहुत कैलकुलेशंस करने का बहुत शौक रहता है, लेकिन बाबा कहते किसी से कोई हमारा ताल्लुक नहीं. स्कूल में तो हिस्ट्री ज्योग्राफी समझाते हो, कोई तो बिल्कुल समझते ही नहीं है. बाप पढ़ाते हैं या बुद्धि में बैठता ही नहीं है. ఎందుకంటే హిస్టరీ జాగ్రఫీ చెప్పినప్పుడు చూడండి, కొంతమంది బుద్ధిలో కూర్చొని పిల్లలకి స్కూల్లో అంటున్నారు. ఎందుకంటే హిస్టరీలో అంతా ఏముంటే చెప్పండి, డేట్స్ ఉంటాయి. ఫలానా టైంలో 1987లో 1980లో అది ఇది ఆ డేట్స్ గుర్తుంచుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. నాకైతే చాలా కష్టం ఉంటుంది సోషల్లో డేట్స్ మర్చిపోయేదాన్ని అనమాట. మరి బాబు అంటున్నారు, బాబు ఎంత చక్కగా అర్థం చేస్తున్నారు ఇక్కడ, అయినా పిల్లలకి బుద్ధిలో కూర్చోదు. तो बाप पढ़ाते बुद्धि में बैठता नहीं है. अच्छा बाप और वर्षा तो याद करो कि यह भी भूल जाते हो. సరే ఏ సంవత్సరంలో ఎవరు వచ్చారు, ఎన్ని యుగాలు ఉంటాయి, ఎన్ని జన్మలు ఉంటాయి, ఏముంటుంది, ఇదంతా అర్థం చేసుకోవడం గుర్తుపెట్టుకోవడం కష్టం అనిపిస్తే పోనీ తండ్రిని వారసత్వం అయితే గుర్తు చేయండి. మరి అదైనా గుర్తుంటుందా, అది కూడా మర్చిపోతారా? बाप और वर्षे को याद कर सकते हैं या वो भी भूल जाते हो? वो भी सिंपल है, वो भी मुश्किल है. सिंपल सिंपल बाबा सिंपल. सिंपल है. तो जिसके लिए आधा कल्प से भक्ति करते आए उस बाबा को याद नहीं करते. बाबा को वंडर लगता है, जब साथ नहीं है तो उसको बुलाते, जब वो खुद आया है साथ देने के लिए उनको भूल करके दूसरी दूसरी चीजों में दूसरी बातों में अपने आप को एंगेज कर लेते. कल भी बाबा ने बताया ना, लगाओ झुकाओ व्यक्ति वैभव, इसके पीछे लगाओ झुकाओ में चले जाते. ये सब प्राप्तियां किससे मिला है? बीज परमात्मा की याद से आपको ये सब फलस्वरूप मिला है, लेकिन फिर क्या करते, उस बीज को ही भूल जाते. कितना वंडर है కదా. నిన్న బాబా మురళి అవ్యక్త మురళిని ఎంత చక్కగా చెప్పారు. బీజం పరమాత్మను గుర్తు చేసినందుకు, ఆయన తెలుసుకున్నందుకు ప్రాప్తి మీకు సహజ సాధనాలన్నీ దొరుకుతున్నాయి. కానీ ఎలా అయిపోయింది, ఇప్పుడు ఆ సాధనాలలో పడిపోయి అసలైనటువంటి సాధన, అసలైన పరమాత్మనే మనం మర్చిపోయాం. అలాగే అయిపోయింది. మరి బాబా అంటే ఎంత చక్కగా బాబా అర్థం చేయిస్తున్నారు, ఇంత కూడా గుర్తుంచుకోలేకపోతున్నారు. అర్థకల్పం భక్తి చేస్తూ వచ్చారు, బాబాని పిలుస్తూ వచ్చారు. ఎవరి గురించి అయితే భక్తి చేస్తారో మళ్ళీ ఆ తండ్రిని ఇప్పుడు గుర్తు చేయడం ఎంత కష్టం అనిపిస్తుంది. మరి పరిచయం లేకుండా గుర్తు చేశారు, పరిచయం ఉన్న తండ్రిని పరిచయం తెలుసుకుని తండ్రిని గుర్తు చేయడానికి మళ్ళీ మర్చిపోతున్నాం బాబా అని చెప్తూ ఉంటారు. तो बच्चों की बुद्धि में है अब हम यह शरीर छोड़ राजाए में जाएंगे, यह अंतिम जन्म है. పిల్లల బుద్ధిలో ఉంది కదా, ఈ శరీరాలు విడిచిపెడితే మనం రాజ్య భాగ్యంలో కంటే స్వర్గంలోకి వెళ్తాము కదా. మరి విషయాలన్నీ కూడా మీకు బుద్ధిలో ఉండాలి. ఇది అంతిమ జన్మలో ఉన్నాము. सूक्ष्मतन में उनके फीचर्स तो वही देखते हो, वैकुंठ में भी देखते हो, जानते हो यह मम्मा बाबा ही लक्ष्मी नारायण बनते हैं. సూక్ష్మ లోకంలో కూర్చోండి బ్రహ్మ బాబా సేమ్ కదా. ఇక్కడ సాకార స్వరూపం, అక్కడ అవ్యక్త స్వరూపం, అంతే అది కనిపిస్తుంది. వైకుంఠంలో కూడా మీరు మమ్మా బాబాని చూస్తారు. అంటే మమ్మా బాబానే లక్ష్మీనారాయణ అవుతారని మనకు తెలుసు. तुम जब सतयुग में रहते हो तो समझते हो कि यह एक शरीर छोड़ दूसरा लेना है. वहां उनको यह पता नहीं रहता कि सतयुग के बाद त्रेता आएगा, द्वापर आएगा, हम उतरते जाएंगे. ज्ञान की बात नहीं रहती है. మీరు సత్యుగంలో ఉన్నప్పుడు అర్థం చేసుకుంటారు, నేను ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను అంటే ఆత్మాభిమాని స్థితి ఉంటుందన్నమాట అక్కడ. అందుకే దేహం వదిలేందుకు దుఃఖం అనేది ఉండదు అక్కడ. అయితే బాబా అంటున్నారు, కానీ అక్కడ మీకు తెలియదు అనమాట. సత్యుగం తర్వాత త్రేత వస్తుంది, తర్వాత ద్వాపరం వస్తుంది, మేము ఎలా కిందకి దిగజారిపోతూ వస్తాం, ఇవేవి తెలియదు. మళ్ళీ కేవలం శరీరం వదులుతాం, ఇంకొక శరీరం తీసుకుంటాం, ఇంతవరకే జ్ఞానం ఉంటుంది. ज्ञान की बात नहीं रहती है, పునర్జన్మ లేతి रहती. జ్ఞానం విషయాలు గుర్తుండవు, కానీ పునర్జన్మ తీసుకుంటూ ఉంటాం.
वहां आत्माभिमानी रहते हैं, फिर आत्माभिमानी से देहाभिमानी बन जाते। ये नॉलेज सिर्फ तुम ब्राह्मणों को है और कोई के पास नहीं है। మరి బాబా అంటున్నారు అక్కడ జ్ఞానం ఉండదు, పునర్జన్మను తీసుకుంటూ ఉంటాం, అక్కడ ఆత్మాభిమాని ఉంటాం, తర్వాత మళ్ళీ ఆత్మాభిమానం నుండి దేహాభిమానంలోకి వచ్చేస్తాం. అంటే జ్ఞానం కేవలము బ్రాహ్మణ పిల్లలైన మీకే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. यह ज्ञान ज्ञानेश्वर जो ज्ञान का सागर बाप है वही सुनाते। ज्ञान ज्ञानेश्वर बाबा बाबा कहते हैं ज्ञान सागर बाप वही हमको ज्ञान सुनाते। जरूर ब्रह्मा के बच्चे ब्राह्मणों को ही सुनाएंगे, ब्रह्मा के बच्चे हैं ब्राह्मण संप्रदाय, रात दिन का फर्क है। तुम पुरुषार्थ कर संपूर्ण गुणवान बनते हो, संपूर्ण निर्विकारी गृहस्थ व्यवहार में रहते भी तुम बाप को याद करो, कर्म तो करना ही है। మరి బ్రాహ్మణ పిల్లలు, బ్రహ్మ యొక్క పిల్లలు బ్రాహ్మణులే బాబా యొక్క జ్ఞానము వినగలుగుతారు, బాబా వాళ్ళకి చెప్తారు. బ్రహ్మకి పిల్లలు బ్రాహ్మణ సాంప్రదాయము, చూడండి ఎంత రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. మీరు పురుషార్థం చేసి సంపూర్ణ గుణవంతులుగా తయారవుతున్నారు, సంపూర్ణ నిర్వికారి గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా మీరే ఒక్క శివబాబాని గుర్తు చేస్తారు. అలా గుర్తు చేస్తే కర్మలైతే చేయాల్సిందే కదా, గృహస్థంలో ఉండాలి, సంపూర్ణ నిర్వికారులుగా ఉండాలి, ఒక్క బాబాని ज्ञापकम చేయాలి. तो बाबा कहते हैं बाप को याद करना है, कर्म तो करना ही है, बुद्धि का योग बाप के साथ लगा रहे. బాబానైతే జ్ఞాపకం చేయాలి కదా, కర్మలైతే చేయాల్సిందే కదా, ఇంకా బుద్ధి యొక్క యోగం అనేది ఎవరితో ఉండాలి, ఒక్క బాబాతోనే ఉండాలి. మన బుద్ధి యోగము ఒక్క బాబాతో పాటుగానే ఉండాలి. कर्म फल करो भी, कोई भी करो, बड़ाई का काम करो, कर्म फल कोई भी करो, बड़ाई का काम करो व राजाई का करो. राजा जनक का भी गायन है ना, राजाई करते रहो परंतु बुद्धि का योग बाप के साथ लगाओ तो वर्षा मिल जाएगा. అంటే బాబా ఏం చెప్తున్నారు, మీరు కర్మ ఏదైనా చేయండి, ఆ పని చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, రాజ్యాన్ని ఏలే పని కావచ్చు, దానికన్నా తక్కువ పని కావచ్చు, ఏదైనా పని చేయండి, కానీ బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, బాబాని తోడుగా పెట్టుకోండి, బుద్ధి యోగం బాబాతో పాటు ఉండాలి అంటున్నారు బాబా. రాజాయి करते रहो परंतु बुद्धि का योग बाप के साथ लगाओ तो वर्षा मिल जाएगा. ఏ పని చేస్తున్నా మీ బుద్ధి యోగం బాబాతో పెట్టుకుంటే అప్పుడు మీకు వారసత్వం లభిస్తుంది. బాప్ कहते हैं मन मना भवा मामेकम याद करो. शिव बाबा कहते हैं सिर्फ शिव कहने से लिंग याद आएगा और तो सबके शरीर का नाम लिया जाता है, पाठ शरीर से बजाते हैं. शिव बाबा అంటున్నారు కేవలము శివ అంటే లింగాకారం మాత్రమే గుర్తొస్తుంది అన్నమాట. ఇంకా అందరి శరీరాల యొక్క పేర్లు గుర్తు తెచ్చుకుంటారు, ఎందుకంటే అందరూ కూడా శరీరాలు తీసుకొని పాత్రను అభినయం చేస్తారు. एक शिव नाम लेते ही हमको लिंग का आकार याद आता, बाकी सबके राम कहेंगे कृष्ण कहेंगे, सभी देहधारियों के देह के रूप याद आएंगे. अभी तुमको आत्माभिमानी बनाया जाता है जो आधा कल्प चलता है. బాబా పిల్లలు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆత్మాభిమానంగా తయారు చేస్తున్నారు, అదే అర్ధకల్పం నడుస్తుంది. इस समय सभी के देह अभिमान में
वहां ఆత్మాభిమాని होंगे యథారాచారాన్ని తథా ప్రజ. ఇప్పుడైతే అందరూ దేహాభిమానులు ఉన్నారంటున్నారు బాబా, మరి అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు యథారాచారాన్ని తథా ప్రజలందరూ. आयु तो सबकी बड़ी होती है, यहाँ सबकी आयु कम है, तो बाप सम्मुख बैठ बच्चों को कितना अच्छी रीति समझाते हैं. हे आत्माओं, बाबा किसको समझाते आत्माओं को, हे आत्माओं, क्योंकि आत्मा ज्ञान लेती है, धारणा आत्मा में होती है. మరి బాబా ఏమంటున్నారు, ఇప్పుడు సత్యోత్రేతాయుగంలో ఆత్మాభిమాని ఉంటారు యథారాచారాన్ని తథా ప్రజ. ఆయుష్ అందరిది పెద్దగా ఉంటుంది, ఇక్కడైతే అందరిది తక్కువ ఆయుష్ ఉంటుంది. బాబా సమ్ముఖంగా పిల్లలకి ఎంత చక్కగా అర్థం చేయిస్తున్నారు, హే ఆత్మలు, ఎందుకంటే ఆత్మ జ్ఞానాన్ని పొందుతుంది, ధారణ ఆత్మని చేసుకుంటుంది. బాబా కో శరీర్ తో హే నహి, ఆత్మమే సారా జ్ఞానం. శివబాబాకు శరీరం లేదు కదా, కానీ పరమాత్మలోనే మొత్తం జ్ఞానం ఉంది. आत्मा भी स्टार है, बाबा भी स्टार है, वह पुनर्जन्म नहीं लेते हैं. आत्माएं पुनर्जन्म लेती है, इसलिए बाबा ने काम दिया था कि परमात्मा की महिमा और बच्चे की महिमा लिखकर आओ. ఆత్మలో మొత్తం జ్ఞానం ఉంటుంది కదా, ఆత్మనే స్టార్ లా ఉంటుంది, అలాగే పరమాత్మ బాబా కూడా స్టార్ గానే ఉంటారు. కానీ ఆత్మ పరమాత్మ డిఫరెన్స్ ఏంటి, బాబా జనన మరణాల్లోకి రారు, మనం ఆత్మలము జన్మ మరణాల్లోకి వస్తాం. అంటే బాబా హోంవర్క్ ఇస్తున్నారు, काम बता रहे हैं आज. होमवर्क क्या है, परमात्मा की महिमा और श्री कृष्ण की महिमा. రాస్తారా ఈరోజు బాబా యొక్క మహిమ ఏంటి, శ్రీకృష్ణుడు మహిమ ఏంటి. అంటే ఏది పడితే అది రాయడం కాదు, जो आया मन में वैसा नहीं. जैसे बाबा ज्ञान का सागर है, तो ऑपोजिट में कृष्ण की क्या महिमा है, ऐसे. जैसे बाबा जन्म मरण रहित है, श्री कृष्ण 84 जन्म लेते हैं, टोटल कंप्लीट जन्म लेने वाला है. तो उस प्रकार से महिमा लिखना है. रास्तारा विंటున్నారా, వింటున్నారా, మురళి వింటున్నారా అందరూ ధ్యానంగా, सब सुन रहे ध्यान से मुरली. विंटूना मतया सुन रहे बहन से. तो लिखेंगे आज बाबा ने जो कांट्रास्ट परमात्मा और श्री कृष्ण के बारे में बाबा ने बताया, वो कांट्रास्ट लिख दीजिए. रायंडी रोज बाबा कहते परमात्मा की महिमा और बच्चे की महिमा लिख कर आओ. दोनों की अलग अलग, श्री कृष्ण की अलग महिमा है, वह साकार वह निराकार. इतना गुणवान किसने बनाया, जरूर कहेंगे परमात्मा ने बनाया. మరి శ్రీకృష్ణుడు మహిమ వేరు, సాకారం, ఆయన సాకారుడు, ఈయన నిరాకారుడు. ఇంత గుణవంతంగా శ్రీకృష్ణుని ఎవరు తయారు చేశారు అంటే పరమాత్ముడే తయారు చేశారు కదా. इस समय तुम ईश्वरीय सांप्रदाय को तुमको बाप सिखा रहे हैं, पीछे फिर प्रारब्ध भोगते हो. ఇప్పుడు మీరందరూ ఈశ్వరీ సాంప్రదాయము మీకు బాబా నేర్పిస్తున్నారు, తర్వాత మీరు దాని ప్రారంభాన్ని అనుభవిస్తారు. सत्युग में तो कोई नहीं सिखाएंगे, भक्ति मार्ग की सामग्री ही खत्म हो जाती है, इस दुनिया से वैराग्य भी चाहिए. अर्थात देह सहित देह के सब संबंध छोड़ अपने को अशरीरी आत्मा समझना है. మరి బాబా అంటున్నారు సత్యుగంలో ఎవరికెవరు నేర్పించేది ఉండదు, భక్తి మార్గం సామగ్రి అంతా సమాప్తమైపోతుంది. ఇప్పుడు ఈ ప్రపంచంతో వైరాగ్యం కూడా రావాలి. ఎందుకు, ఎందుకంటే దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలు విడిచిపెట్టి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించాలి. నంగే ఆయతే నంగే జానా, నంగే మన నా అంగే, అశరీరిగా వచ్చేటప్పుడు ఆత్మ ఎలా వచ్చింది, శరీరం లేకుండా వచ్చింది. అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఆత్మ శరీరం లేకుండానే వెళ్ళాలి. या पुरानी दुनिया खलास हो जानी है, हम सब नई दुनिया में जाने वाले हैं. बस यह याद की मेहनत करते रहो, इसमें ही फेल होते. పాత ప్రపంచం సమాప్తమైపోయేది ఉంది, మనం అందరం కొత్త ప్రపంచానికి వెళ్ళేది ఉంది. మరి ఈ స్మృతిలోనే కష్టమంతా అంటున్నారు బాబా, కానీ ఇందులోనే చాలా మంది ఫెయిల్ అయిపోతారు. యాద్ కర్తే నహీ హై,
जो भी समझने के लिए आते हैं उनको भी यही समझाना है। शिव बाबा ब्रह्मा द्वारा कहते हैं कि मुझे याद करो तो याद से तुम्हारी खाद निकल जाएगी, तुम विष्णुपुरी के मालिक बन जाएंगे। అర్థం చేసుకోరన్నమాట। మరి ఎవరైతే వస్తారో వాళ్ళకి మనం ఏం అర్థం చేయించాలి? శివబాబా బ్రహ్మ ద్వారా చెప్తున్నారు, నన్ను గుర్తు చేసినట్లయితే బాబా స్మృతితో మీ వికారాల మలినాలు తొలగిపోతాయి, మీరు విష్ణుపురికి యజమానిగా అవుతారు। विष्णुपुरी ही स्वर्गपुरी है, तो जितना हो सके बाप को याद करो। जिस बात को आधा कल्प याद किया है वह अब सम्मुख आए हैं, कहते मुझे याद करो, उनको कोई भी जानते नहीं। ఏ తండ్రి అయితే అర్ధకల్పం నుంచి గుర్తు చేస్తూ వచ్చారో ఆయన మీకు సమ్ముఖంగా వచ్చి చెప్తున్నారు, పిల్లలు నన్ను గుర్తు చేయండి అని। మరి ఆయన గురించి ఎవరికీ తెలియదు। खुद ही आकर अपना परिचय देते हैं, मैं जो हूँ जैसा हूँ ऐसा कोई विरला जानते और निश्चय करते हैं। బాబా గురించి ఎవరికీ తెలియదు, అందుకే బాబా వచ్చి తన పరిచయం తనే ఇచ్చుకుంటారు। బాబా ఎవరు, ఎలా ఉంటారు, వచ్చేం చేస్తారనేది ఎవరో ఎప్పుడు కానీ నిశ్చయం చేసుకోరు। निश्चय कर लेते हैं तो पुरुषार्थ कर वर्षा पा लेते हैं। शिव बाबा कहते हैं मुझे याद करने से ही तुम्हारे विकर्म विनाश होंगे। ఎప్పుడైతే నిశ్చయం కలుగుతుందో అప్పుడు పురుషార్థం చేసి బాబా నుండి వారసత్వాన్ని కూడా పొందుతారంటున్నారు। శివ బాబా చెప్తున్నారు, నన్ను గుర్తు చేసినట్లయితే మీ వికర్మాలు వినాశనం అవుతాయి, और तुम पवित्र बन पवित्र दुनिया के मालिक बनेंगे। మీరు పవిత్రంగా అవుతారు, అలాగే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా కూడా అవుతారు। विक्रम कोई भी नहीं करना है, ऑलरेडी बहुत कुछ कर लिया है, अभी उनका को चुप करना, अभी फिर से नया कोई विकर्म नहीं करना है। అదే ఇప్పుడు ఆల్రెడీ ఎన్నో వికర్మలు చేసి ఉన్నాం, అవన్నీ సమాప్తం చేసుకోవాలి, కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎలాంటి వికర్మాన్ని చేయకండి అంటున్నారు బాబా। अच्छा मीठे मीठे रूहानी बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी की रूहानी माता पिता बाप को याद प्यार गुड मॉर्निंग और ओम शांति। धारणा के लिए मुख्य सार सुनेंगे आज के मूल्य से। फर्स्ट पॉइंट, पुरुषार्थ कर संपूर्ण गुणवान बनना है। धारणा కొరకు బాబా ఏం చెప్తున్నారు, పురుషార్థం చేసి సంపూర్ణ గుణవంతులుగా కావాలి। पुरुषार्थ कर संपूर्ण गुणवान बनना है, कर्म कोई भी हो लेकिन बाप की याद में रहकर करना है। बाबा ने आज कहा ना, बड़ा बड़ा काम करो, राजाई का काम करो, छोटा काम करो, कोई भी काम करो, काम कुछ भी हो लेकिन भगवान की याद से। कर्म ఏదైనా చేయండి కానీ బాబా యొక్క స్మృతిలో ఉంటూ ప్రతి కర్మని చేయాలి। कोई विकर्म नहीं करना है, ఎటువంటి వికర్మలు చేయకూడదు అంటున్నారు బాబా। विकर्म करते जाएंगे फिर क्या होगा, अभी अभी ही इतने सारे विकर्म किए हुए ऑलरेडी, इनको ही चुप करना है और अभी कोई विकर्म नहीं करना है। सेकंड पॉइंट, यह पुराना कपड़ा यानी शरीर जड़ जड़ी भूत है, जड़ जड़ी भूत है, इससे ममत्व निकाल देना है। ఇప్పుడు శరీరం ఎలా ఉందంట, పాత శరీరం కదా, ఇది ఎలా ఉంది, జడ జడిభూత స్థితిలో ఉంది। మరి దీంతో బాబా అంటున్నారు మీ యొక్క మమత్వాన్ని తొలగించుకోవాలి। ఈ శరీరము పాత జడజడీభూత స్థితిలో ఉంది, దీంతో మమత్వాన్ని తొలగించుకోవాలి। आत्मा को सतो प्रधान बनाने के लिए पूरा पूरा पुरुषार्थ करना है। ఆత్మని సతో ప్రధానంగా చేసుకోవడానికి పూర్తిగా కంప్లీట్ పురుషార్థాన్ని చేయాలి। आत्मा को सतो प्रधान बनाने का पूरा पूरा पुरुषार्थ करना है। आज का वरदान करना और कहना, जो करते हैं वही कहना है और जो कहते हैं वही करना है। इन दो को समान बनाकर क्वालिटी की सेवा करने वाले सच्चे सेवाधारी भव।
చేయడము చెప్పడం, చేయడము చెప్పడము రెండింటిని సమానంగా చేసుకొని క్వాలిటీ యొక్క సేవలు చేసేవారే సత్యమైన సేవాదారులు. विस्तार सदा अटेंशन रहे कि पहले करना है फिर कहना है। कई लोग तो कहते हैं लेकिन करते नहीं, इसलिए बाबा क्या कह रहे हैं आज, पहले करो फिर कहो। कहना सहज होता है, करने में मेहनत है, मेहनत का फल अच्छा होता है। జనరల్ గా ఏంటి చెప్తారు, మాట ఇచ్చిన తర్వాత నిలబెట్టుకోవాలి, మాట ఇస్తారు తర్వాత నిలబెట్టుకోవడం అలా చెప్తారు. కానీ బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు, సదా అటెన్షన్ పెట్టుకోండి, ముందు చెయ్యండి మీరు, తర్వాత చెప్పండి. ఎందుకంటే చెప్పడం చాలా సహజం ఉంటుంది, చేయడానికి కష్టపడాల్సి వస్తుంది, కానీ కష్టం యొక్క ఫలము చాలా బాగుంటుంది. लेकिन यदि दूसरों को कहते हो स्वयं करते नहीं तो सर्विस के साथ साथ डिसर्विस भी प्रत्यक्ष होती है. కానీ మీరు వేరే వాళ్ళకి చెప్తున్నారు మీరు ఇలా చేయండి అలా చేయండి, కానీ మీరు చేయట్లేదు అనుకోండి, సేవతో పాటు ఏమవుతుంది, డిసర్విస్ కూడా ప్రత్యక్షంగా కలుగుతుంది. जैसे अमृत के बीच विष की एक बूंद भी पड़ने से सारा अमृत विष बन जाता है, ऐसे कितनी भी सर्विस करो लेकिन एक छोटी सी गलती सर्विस को समाप्त कर देती है. इसलिए पहले अपने ऊपर अटेंशन दो, तब कहेंगे सच्चे सेवादारी. कितना अच्छा బాబా ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఎలా అంటే అమృతం మధ్యలో ఒక విషం యొక్క ఒక్క డ్రాప్ అయినా సరే వేశారనుకోండి, మొత్తం అమృతం అంతా విషంగా అయిపోతుంది. అలా మీరు ఎంతైనా సేవ చేయండి, ఎంత సేవ చేసినా ఒక చిన్న పొరపాటు ఆ సేవను ఏం చేస్తుందంట, సమాప్తం చేసేస్తుంది. అందుకే మొట్టమొదటి మీ పైన మీరు అటెన్షన్ ఇచ్చుకోండి, అప్పుడే సత్యమైన సేవాదారులు అని చెప్పబడతారు. స్వయం పైన అటెన్షన్ కదా, లేకపోతే చేసుకునేదంతా పోతుంది. स्लोगन अनेकता में एकता लाना, बिगड़ी को बनाना यह सबसे बड़ी विशेषता है. అనేకతలో ఏకతను తీసుకురావడము, పాడైపోయిన దాన్ని తయారు చేయడము, ఇది అన్నిటికన్నా గొప్ప విశేషత. అనేకతలో ఏకతను తీసుకురావడము, పాడైపోయిన దాన్ని తయారు చేయడము, ఇది అన్నిటికన్నా గొప్ప विशेषता. आज मातेश्वरी जी के अनमोल महावाक्य है. चढ़ती कला और गिरती कला की मुख्य जड़ क्या है. मम्मा मुरली నుండి ఉన్నతి చెందే కళ, దిగజారే కళ యొక్క ముఖ్యమైన కారణం ఏంటి, జड़ माना कारण क्या है. तो बहुत मनुष्य प्रश्न पूछते हैं कि जब इतना पुरुषार्थ कर जीवन मुक्ति पद को पाते हैं तो फिर वहां क्या कारण बनता जो हम नीचे गिरते. ఇది చాలా మందికి అన్నమాట వ్యాలిడ్ క్వశ్చన్. ఏమవుతుంది, ఇంత మనుషులు అన్నమాట ఇంత పురుషార్థం చేసి, ఇప్పుడు సంగమయుగంలో ఇంత మనం కష్టపడి పురుషార్థం చేస్తే మనకి జీవన్ముక్తి పదవి దొరుకుతుంది సత్యత్రేతాలో, మరి మళ్ళీ ఏ కారణంగా మనం కిందకి దిగజారిపోతున్నాము ఇలా అడుగుతారు. बलम कहते हैं कि हार और जीत का खेल है, इसमें चढ़ती कला और उतरती कला होने का भी कोई कारण जरूर है. చెప్తాం మనం, ఇదంతా గెలుపోవటం యొక్క ఆట ఉంది, ఇందులో ఉన్నతి చెందే కళ ఉంటుంది, దిగజారే కళ ఉంటుంది, అంటే రెండింటికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది, కాబట్టి ఇది ఆట తయారు చేయబడింది అని చెప్తారు. जिस कारण के आधार पर यह खेल चलता है, जैसे पुरुषार्थ से हम चढ़ रहे हैं वैसे गिरने का भी कारण जरूर है. అంటే ఏ కారణం యొక్క ఆధారంతో మనం ఈ ఆటలో నడుస్తున్నాము, ఎలా పురుషార్థంలో మనం ఎక్కుతున్నాం పైకి, అలాగే కిందకి దిగజారడానికి కూడా ఏదో ఒక కారణము. అంటే పైకి ఎక్కడానికి కారణం ఇప్పుడు బాబా, అవి బాబా आकर के बच्चों को ऊपर उड़ा रहे, चढ़ा रहे, ऐसे नीचे गिरने का भी कारण रावण है. कोई ना कोई कारण तो है. अब कारण भी कोई बड़ा नहीं है, जरा सी भूल है. जैसे परमात्मा कहता है मुझे याद करो तो मैं तुमको मुक्ति जीवन मुक्ति पद दूंगा. కారణం కూడా ఏదో పెద్ద కారణం లేదంటున్నారు మా అమ్మ, కొంచెం చిన్న పొరపాటు ఏంటి, ఎలా అంటే పరమాత్మ ఏం చెప్తారు, నన్ను జ్ఞాపకం చేసినట్లయితే నేను మీకు ముక్తి జీవన్ ముక్తి పదవిని ఇస్తాను. वैसे ही जब बॉडी कॉन्शियस हो परमात्मा को भूलते हैं तो गिरते. బాబాను గుర్తు చేస్తే పైకి ఎక్కుతారు, ముక్తి జీవన్ముక్తి పొందుతారు. అలాగే ఎప్పుడైతే బాడీ కాన్షియస్ లోకి దేహాభిమానంలోకి వస్తారో, పరమాత్మను మర్చిపోతారో, అప్పుడు కిందకి
దిగజారడం మొదలవుతుంది. फिर वाम मार्ग में चले जाते हैं, फिर 5 विकारों में फंसने से दुख उठाते हैं. మళ్ళీ వికారి మార్గంలోకి వెళ్ళిపోయి పంచ వికారాలు చిక్కుకుపోతే దుఃఖాన్ని పొందుతారు. तो ये हुआ अपना दोष ना कि रचता का दोष. మనం వికారంలో పడ్డాము, మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం, ఇది మన దోషం, అంతేగాని రచయిత తండ్రి యొక్క దోషం కాదు. जो लोग कहते हैं दुख सुख परमात्मा ही देता है, यह कहना बिल्कुल रॉन्ग है. చాలా మంది క్యాజువల్ గా చెప్పేస్తారు దుఃఖము భగవంతుడే ఇస్తాడండి, సుఖం భగవంతుడే ఇస్తాడండి, కానీ ఇలా చెప్పడము రాంగ్ అంటున్నారు మమ్మ. बाबा सुख रचता है ना कि दुख रचता, बाकी हम श्रेष्ठ कर्म से सुख उठाते हैं और भ्रष्ट कर्म से दुख भोगते हैं. बाबा సుఖాన్ని రచిస్తారు, దుఃఖాన్ని రచించారు, అందుకే సుఖదాత దుఃఖహర్త సుఖకర్త అని చెప్తారు కదా ఆయన మహిమ. కానీ బాబా మమ్మ ఏం చెప్తున్నారు, శ్రేష్ఠ కర్మతో సుఖాన్ని మనం పొందుతాము, అలాగే భ్రష్ట కర్మ చేస్తే మనమే దుఃఖాన్ని అనుభవిస్తాం. बाकी अच्छे कर्म का फल और बुरे कर्म का दंड परमात्मा द्वारा अवश्य मिलता है. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు యొక్క దండన అనేది పరమాత్మతో తప్పనిసరిగా మీకు దొరుకుతుంది అన్నమాట. కానీ చేసేది మనమే కాబట్టి అనుభవించేది కూడా మనమే. परंतु ऐसे नहीं कहेंगे कि सुख दुख दोनों परमात्मा देता है. సరే మరి దండని ఇస్తారు సుఖాన్ని ఇస్తారు కదా అంటే సుఖము బాబాని ఇస్తారు దుఃఖము బాబాని ఇస్తారు అలా కాదు. नहीं, परमात्मा तो चढ़ती कला में हमारे साथ है, बाकी गिराने वाली माया है. పరమాత్మ ఉన్నతి చెందే కళలు మనకి తోడునిస్తారు, ఇంక కిందకి దిగజారిపోవడానికి కారణం ఏంటి, మాయ. कामन रीति में भी कोई साथ अथवा मदद लेते हैं सुख के लिए, बाकी दुख उठाने के लिए कोई किसी का साथ नहीं लेते. సింపుల్ మెథడ్ అన్నమాట. సింపుల్ పండా ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా సుఖాన్ని పొందడానికి ఎవరితోనైనా సహయోగాన్ని పొందుతారు. ఎవరి తోడైనా ఎందుకు కావాలి, సుఖం అనుభవం చేసుకోవడానికి సహయోగం తీసుకుంటారు. అందుకని దుఃఖాన్ని పొందడానికి ఎవరి తోడు అనేది ఇచ్చేది ఉండదు. బాకీ తో జైసా జైసా కరం వైసా వైసా ఫల్ కి రిజల్ట్. ఇంకా ఎవరు ఎలాంటి కర్మ చేస్తారో అలాంటి ఫలం యొక్క రిజల్ట్ ఉంటుంది. तो इस ड्रामा के अंदर दुख सुख का खेल अपने कर्मों के ऊपर बना हुआ है. మరి డ్రామాలో సుఖము దుఃఖమే కాటంతా మీ కర్మల పైననే ఆధారపడి ఉంటుంది అంటున్నారు. परंतु तुच्छ बुद्धि मनुष्य इस राज को नहीं जानते. కానీ తుచ్చ బుద్ధి మనుషులు ఈ రహస్యాన్ని తెలుసుకోలేరు అంటున్నారు బాబా. మమ్మ చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. अमृत वेले का पॉइंट, अमृत वेले मिलन की तैयारी. उसमें बाबा ने कल क्या कहा, उठते ही समान भाव का वरदान लो కదా, మొన్న చెప్పారు కదా, లేస్తూనే సమాన భావ అనే వరదానాన్ని పొందండి. దాంట్లోనే సెకండ్ పాయింట్, लेकिन ऐसी श्रेष्ठ मुलाकात सदा कौन कर सकता है. बाबा ने कहा हर रोज समान भाव का वरदान बाबा देते हैं, बच्चों को अपने समान बाबा बनाते हैं. तो जिसमें सब वरदान समाये हुए हैं, ऐसा मुलाकात श्रेष्ठ मुलाकात सदा कौन कर सकता है, जिसका संकल्प भी बाबा और संसार भी बाबा है. బాబా సమాన స్థితి లేస్తూనే సంకల్పాలలో కర్మలలో అన్నిట్లో కూడా అన్నమాట. ఆ స్థితిని ఎవరు తయారు చేసుకోగలరు అంటే ఎవరి సంకల్పాలలో కూడా బాబానే, ప్రపంచమే బాబా ఉంటారు. ऐसे बाप के समीप बच्चों की मुलाकात समीप से होती है. మరి అలాంటి తండ్రికి సమీపంగా ఏ పిల్లలు ఉంటారు, ఎవరైతే సమీపమైనటువంటి పిల్లలకు కలయిక కూడా సమీపంగానే ఉంటుంది. नहीं तो समीप की मुलाकात नहीं, लेकिन सामने की मुलाकात होती है. एक समीप की मुलाकात, दूसरा सामने की मुलाकात. రెండు అన్నమాట. అంటే మనస్ఫూర్తిగా దగ్గరగా ఉండే బాబా సమానంగా అన్ని కర్మలు చేసే పిల్లలు చాలా దగ్గరగా బాబాతో కనెక్షన్ లోకి వస్తారు. లేకపోతే ఏంటి, ఎదురుగా వచ్చి కలయికని జరుపుకుంటారు. सब बच्चे मुलाकात जरूर करते हैं, लेकिन नंबर 1 बच्चे समान स्वरूप से सभी अर्थात साथ का अनुभव करते हैं. అమృత ప్రతి ఒక్క పిల్లాడు లేచి బాబాతో కలయికని జరుపుకుంటారు.
కానీ ఎలాగంట నంబర్ వార్గా నంబర్ 1 పిల్లలు సమాన స్వరూపంతో సమీపంగా అంటే తోడుని అనుభవం చేసుకుంటారు. साथ भी इतना जैसे कि दो नहीं लेकिन एक है. బాబాతో పాటుగా ఎలా అనుభవం చేసుకుంటారు? బాబా వేరు నేను వేరు కాదు, మేమిద్దరం ఒకటే అన్న విధంగా చేసుకుంటారు. सेकंड नंबर बाप के स्नेह को, बाप के वरदानों को, बाप के मिलन को समान स्वरूप से नहीं लेकिन समान बनने के शुभ संकल्प स्वरूप होकर चलते हैं. ఒకటేంటి సమాన స్వరూప స్థితి. ఇంకా సెకండ్ నంబర్ వాళ్ళు ఎలా ఉంటారు? బాబాని ఎలా కలుసుకుంటారు అంటే బాబాని స్నేహపూర్వకంగా బాబా యొక్క వరదానాలు ఏవైతే వాటి సహయోగంతో బాబాతో కలయికని సమాన స్వరూపంతో చేసుకోరు, కానీ సమానంగా అవ్వాలి, బాబా సమానంగా కావాలి అనే శుభ సంకల్ప స్వరూపంగా నడుచుకుంటారు. सम्मुख का अनुभव अर्थात बाप से सर्व प्राप्तियां हो रही है ऐसी अनुभूति करते. అంటే నేను బాబాకి సమ్ముఖంగా ఉన్నాను అంటే నాకు సర్వ ప్రాప్తులు అనుభవం అవుతున్నాయి అనేది అనుభవాన్ని చేసుకుంటారు. तो फर्स्ट नंबर समान बनकर मिलते, सेकंड नंबर समान बनने के संकल्प से मिलते. ఫస్ట్ నెంబరు బాబా సమానం సేమ్ స్థితిలో అయి కలుసుకుంటారు. సెకండ్ నెంబరు సమానంగా కావాలి, నేను అలా బాబా సమానంగా కావాలి అనేటటువంటి సంకల్పంతో కలుసుకుంటారన్నమాట. तीसरे नंबर की तो बात ही नहीं पूछो, तीसरे नंबर वालों की लीला विचित्र होती है. ఫస్ట్ సెకండ్ చెప్తున్నారు బాబా, మూడో నెంబర్ వాళ్ళకైతే అడగకండి, వాళ్ళ లీల చాలా విచిత్రంగా ఉంటుందంట. అభి అభి బచ్చా బన్ మిలేంగే और अभी अभी मांगने वाले बन जाएंगे. ఎంత విచిత్రం అంటే ఇప్పుడు బాబాకి పిల్లల రూపంలో కలయికం జరుపుకుంటూ ఉంటారు, మళ్ళీ ఇప్పుడిప్పుడే బాబా నాకు ఇది లేదు, బాబా నాకు అది లేదు అలా అడిగే వారిగా యాచకులుగా అయిపోతారు. बहुरूपी होते हैं, कब किस रूप में मिलेंगे, कब किस रूप में, तो बच्चों में भी मिलन मनाने में नंबर बार हो जाते हैं. పిల్లలు బహురూపి అయిపోతారు, ఇప్పుడు ఏ రూపంలో కలుస్తారు, ఇప్పుడు ఏ రూపంలో కలుస్తారు. మరి పిల్లల యొక్క కలయికను జరుపుకోవడం కూడా ఎలా ఉంటుందంటే నంబర్ వారుగా ఉంటారు, అందరూ ఒకే మాదిరిగా బాబాతో కలయికని జరుపుకోవడం. అచ్చా, ఓం శాంతి. तेरा